ఇవి నా క్రెడిట్ కార్డ్స్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది యాక్సిస్ బ్యాంక్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇండియా. సో ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ అన్ని నేను వాడుతున్నా. కానీ మంత్ ఎండింగ్ సిచ్యువేషన్ లో మీకు నాకు ఎదురయ్యే ఒకే సిచ్యువేషన్ ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్స్ నుంచి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్యాష్ విత్డ్రా చేస్తున్నప్పుడు కన్వీనియన్స్ ఫీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. లైక్ దట్ మీరు చూసుకున్నట్లయితే ఫోన్ పే 2% నుంచి 2.5% వేస్తున్నాడు. క్రెడిట్ యాప్ లో కూడా 2% పడుతుంది. అలానే పేటిఎం చూస్తే 2%. ఎక్కడ చూసినా సరే మనకి 2% అబోవ్ మాత్రమే ఉంటుంది. ఐ మీన్ అలానే ఈ 2% రెంట్ పేమెంట్ కానీ, బ్రోకర్ పేమెంట్ అని, హౌస్ రెంట్ అని, సో రకరకాల ట్యూషన్ ఫీ అని, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసినా సరే ఎంతో కొంత మనకి కన్వీనియన్స్ ఫీ అనేది 2% నుంచి 3% పడుతూనే ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ మంత్ ఎండ్ లో మనకి వచ్చే హెడ్ ఏక్ కోసమే ఒక బెస్ట్ యాప్ అయితే తీసుకొచ్చేసా. ఇదే మనకి ఈజ్ మై డీల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఈ యాప్ యూజ్ చేసుకుని మనం అయితే ఎలాంటి క్రెడిట్ కార్డ్ అయినా సరే, ఎడ్యుకేషన్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసుకుని, దీంట్లో హౌస్ రెంట్ కూడా అయితే ఉంటుంది. కంప్లీట్ గా 1% తోటి మీరు మీ యొక్క పేమెంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు వింటుంది నిజమన్నమాట. ఇప్పుడు మనకి ఇన్ని యాప్స్ లో ఈ యాప్ ఒకటి వరం లాంటిది. సో ఈ ఈజ్ మై డీల్ యాప్ అయితే కంప్లీట్ గా 1% తోటి విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 3 to 4 పేమెంట్స్ ఇదే యాప్ ని తీశాను. ఈ యాప్ లో ప్రాసెస్ ఏంటి, ఆ 1% కి మనం ఏ విధంగా పేమెంట్ అనేది తీయాలి క్రెడిట్ కార్డ్ నుంచి, ఆ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, ఇంకా ఈ యాప్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవాళ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే మీరు చివరకు వాచ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ప్రతి ఒక్కరికి వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్ లో ఈజ్ మై డీల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, యాప్ స్టోర్ ఇంకా ప్లే స్టోర్ లో ఉంటుంది. అయితే మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్ కనెక్ట్ అవుతారు. సో డైరెక్ట్ గా చూసుకోవచ్చు, మనకి ఈజ్ మై డీల్ అని చెప్పి ఒక యాప్ కనిపిస్తుంది, క్రెడిట్ కార్డ్స్, ఇన్వెస్ట్ అండ్ బిల్స్ అని. సో లైక్ ఈ యాప్ అయితే మీ ఫోన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీంట్లో లాగిన్ ప్రాసెస్ సింపుల్ ఉంటుంది. ఇంకా తర్వాత పేమెంట్ విత్డ్రా చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. కంప్లీట్ ప్రాసెస్ మీకు స్క్రీన్ మీద A to Z అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేను చేసిన ప్రాసెస్ మొత్తం కూడా కనిపిస్తుంది, మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈజ్ మై డీల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా పర్మిషన్ ఎలా చేయండి. తర్వాత ఇక్కడ చూస్తే మనకి సో మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. లెట్స్ గో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి కనెక్ట్ విత్ అస్ సైన్ అప్ మీద ట్యాప్ చేయండి. కింద కనిపిస్తుంది సైన్ అప్ బటన్ మీద. సో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేస్తున్నాను, నా పేరు అయితే అనిల్ దేవరా. ఓకే, నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీరు అయితే ఎంటర్ చేసేయండి. ఓటీపీ వచ్చింది, వెరిఫై నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై అయితే అయ్యింది. నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్లో ఇన్బాక్స్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సమ్ టైమ్స్ స్పామ్లో పోతుంది, సమ్ టైమ్స్ ప్రైమరీలో ఉంటుంది, చెక్ చేయండి. సో ఆ వచ్చిన ఏదైతే 1 time పాస్వర్డ్ ఉంటుందో ఈమెయిల్కి అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ యాప్లో మనకి ఎంపిన్ అని చెప్పి క్రియేట్ చేసుకోవాలి. ఓకే గైస్, మనకి యాప్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ సంబంధించిన హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కేవైసీ గురించి మీకు చెప్తాను. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీ పేమెంట్స్ అయితే ఎప్పటికీ హోల్డ్ అయితే కాదనమాట. అండ్ మీకు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. ఫస్ట్లీ ఇక్కడ కనిపిస్తున్న మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, ఇంకా మీ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ ఫుల్ కేవైసీ, మినీ కేవైసీ యూజర్ అని కనిపిస్తుంది కదా. మీరు ప్రజెంట్ మినీ కేవైసీలో ఉన్నారు, ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మినీ కేవైసీ కంప్లీట్ అని వస్తుంది. ఆల్రెడీ కంప్లీట్ చేశాం కాబట్టి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫుల్ కేవైసీ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ డైలీ లిమిట్ అని, మంత్లీ లిమిట్ అని, మీరు ఎంత క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అని కనిపిస్తుంది. నాన్ కేవైసీ యూజర్స్కి అయితే ఇట్లా ఉంటుంది, అండ్ మినీ కేవైసీ యూజర్స్కి ఇట్లా ఉంటుంది, ఫుల్ కేవైసీ యూజర్స్కి ఇలా ఉంటుంది. సో ఈ 3 terms మీరు కంపేర్ చేసుకుని మీరు ఏం చేయవసరం లేదు, ఫుల్ కేవైసీ మీద ట్యాప్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ బాక్స్లో ఐ యాక్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేస్తే వెరిఫై నౌ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వన్స్ మీరు ఎంటర్ చేసినట్లయితే కంప్లీట్గా మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడతోటి మీ కేవైసీ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి, ఈ ఈజ్ మై డీల్ అప్లికేషన్లో చూసుకుంటే మోర్ ఆప్షన్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీరు కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ కేవైసీ యూజర్ అని చెప్పి గ్రీన్ కలర్లో మార్క్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద క్లిక్ చేస్తే రిఫర్ అండ్ ఎర్న్ సెక్షన్కి వస్తే 2500 రూపీస్ కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు ఈజ్ మై డీల్ అండ్ ఎర్న్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ సంథింగ్ రాస్తుంది.
సో ఏంటంటే మీ లింక్ యూజ్ చేసుకుని మీ ఫ్రెండ్ అనేది క్లిక్ చేసి వాళ్ళ ఫోన్లో కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు మినిమం 10,000 రూపీస్ కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఒక 50 రూపీస్ వస్తుంది. సో ఇలా ఎంతమంది చేస్తే అంత పేమెంట్ వరకు మీకు ఈజీగా అరేంజ్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఇది కంప్లీట్గా రిఫరెండ్ అయిన ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రాసి ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్ నేను చెప్పాను కదా, నేను ప్రీవియస్లీ యాప్ యూజ్ చేశాను, కొన్ని ట్రాన్సాక్షన్ చేసి నాకు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని. మై ఆర్డర్స్లో ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ నేను 49,000 చేశాను, తర్వాత 65,500 చేశాను, నెక్స్ట్ మళ్ళీ 49,000, మళ్ళీ 100 రూపీస్, మళ్ళీ 40,000. సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో నేను ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఈ యాప్లో అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్లీ మీరు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయొచ్చో చెప్తా. సో మీరు వాడుతున్న ఎట్లాంటి క్రెడిట్ కార్డ్స్ అయినా సరే ఈజీగా 1%తో మాత్రమే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఫీ, అండ్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ మనకి అప్లై లోన్ కనిపిస్తుంది, పే బై క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది. ఇక టోటలీ మనకి 3 ఆప్షన్స్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కనిపిస్తుంది కదా. ఎడ్యుకేషన్ ఫీ మీద ట్యాప్ చేస్తే దీని ద్వారా మీరు పే చేయొచ్చు, అంటే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఆర్ యూపీఐ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ బ్యాంక్ అకౌంట్ ఫుల్ కేవైసీ యూజర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ 1.47 lakhs డైలీ. 1,47,000 ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసిన యూజర్ అయితే డైలీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా 1% మాత్రమే చెప్తున్నారు. 1% అంటే ఇప్పుడు మీకు 1% అంటే క్లారిటీ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు 50,000 తీసారు అనుకోవచ్చు, 50,000 ప్లస్ 1% చెప్పిన చూసుకుంటే మనకి జస్ట్ 500 రూపీస్ అవుతుంది. 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు మాత్రమే ఇక్కడ మనకి కన్వెన్స్ ఫీ అయితే పడుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్తుంది ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా నావే, నా పేరు అనిల్ దేవరా కాబట్టి సో ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్ ప్లేస్లో నాకు సంబంధించిన ఏ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయకూడదు. అలా ఎంటర్ చేస్తే ట్రాన్స్ఫర్ అవ్వదు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సంథింగ్ మీ రిలేటివ్స్ కానీ సంథింగ్ ఎనీవే ఏదో ఒకటి మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అయితే బెనిఫిషియర్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ వాళ్ళ అకౌంట్ నెంబర్ రెండోసారి కూడా ఎంటర్ చేయండి. వాళ్ళ బ్యాంక్ సంబంధించిన IFSC కోడ్ ఉంటుంది కదా, అది కూడా ఎంటర్ చేయండి. అండ్ వాళ్ళ బ్యాంక్ బుక్లో ఎలా అయితే నేమ్ ఇస్తారో యాజ్ ఇస్ ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అమౌంట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అమౌంట్ విషయానికి వస్తే 40,000 అయితే ఎంటర్ చేస్తాను. మీకు లైఫ్ ప్రూఫ్లో నేను 40,000 కూడా పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను నా క్రెడిట్ కార్డ్ నుంచి. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు నేను 40,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను కదా, ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ పర్పస్ కనిపిస్తుంది కదా, కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు. సెలెక్ట్ పేమెంట్ పర్పస్ అయితే ఎడ్యుకేషన్ ఫీ లేదా ట్యూషన్ ఫీ సెలెక్ట్ చేస్తే 1% పడుతుంది, లేదు హోము ఆఫీస్ అంటే ఇట్లాంటి సెలెక్ట్ చేస్తే 1.35% పడుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇది మీకు 1% పడుతుంది. తర్వాత ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. 40,000 రూపీస్ మీ క్రెడిట్ కార్డ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది ఏ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనిపిస్తే వన్స్ వెరిఫై చేసుకోండి. దాని తర్వాత చూస్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ సర్వీస్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మెథడ్స్ అయితే ఉంటాయి. ఈ 3 మెథడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ క్విక్ ట్రాన్స్ఫర్. ఈ క్విక్ ట్రాన్స్ఫర్ ఏంటంటే మీరు పేమెంట్ పెట్టిన వెంటనే 3 అవర్స్లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే ఇప్పటి నుంచి 3 గంటల్లో మీకు పేమెంట్ అయితే బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇలా చేస్తే మీకు 1.5% కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది. అండ్ సెకండ్ లేజీ ట్రాన్స్ఫర్, ఇదైతే మనకి 1.2% కన్వీనియన్స్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎలా అంటే నెక్స్ట్ బిజినెస్ డే అంటే విత్ ఇన్ 24 అవర్స్లో మీకు అయితే పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ టైంకి తీస్తే రేపు ఎగ్జాక్ట్గా ఇదే టైంకి మీకు పేమెంట్ అయితే సెటిల్మెంట్ అయిపోతుంది బెనిఫిషియరీ అకౌంట్కి. అండ్ థర్డ్ మనకి స్లో ట్రాన్స్ఫర్, ఇది నేను మీకు ప్రిఫర్ చేస్తాను. పేమెంట్ అర్జెంట్ ఏమి లేదు, నాకు లోయెస్ట్ కన్వీనియన్స్ ఫీ తోటి పేమెంట్ తీయాలనుకుంటే మాత్రం ఈ 1% స్లో ట్రాన్స్ఫర్ 1% ఉంది కదా, ఈ లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే సెకండ్ బిజినెస్ డే అని చెప్పి ఇక్కడ డేట్ వేస్తాడు. అంటే స్పెసిఫిక్గా మీరు తీస్తున్నప్పటి నుంచి 48 అవర్స్ తర్వాత మీకు పేమెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను యాజ్ ఈజ్గా ఈ స్లో ట్రాన్స్ఫర్ అనే ఏదైతే ఆప్షన్ ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్లో ట్రాన్స్ఫర్ 1% మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, కమర్షియల్ క్రెడిట్ కార్డ్, ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది కదా. మన ఆల్మోస్ట్ అందరివి కూడా మాస్టర్, వీసా, రూపే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చూసుకున్నట్లయితే 1%కి నాకు యాక్చువల్గా నేను 40,000 తీస్తున్నాను. ఈ 40,000కి 1% కన్వీనియన్స్ ఫీ అంటే 472 రూపీస్ పడుతుంది మనకి. ఎగ్జాక్ట్గా నాకు 40,472 రూపీస్ అయితే నా స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే డెబిట్ అవుద్ది, అంతకుమించి ₹1 కూడా కట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత నా క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఆ కార్డుకి వచ్చిన OTP అయితే ఎంటర్ చేసి నేను కంప్లీట్గా నా ట్రాన్సాక్షన్ అయితే ఫినిష్ చేస్తాను. సో ఫినిష్ చేసిన తర్వాత మీకు గ్యాస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రాసెసింగ్ అవుతుంది పేమెంట్. వెయిట్ చేద్దాం.
ఓ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు 40,000 అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు చేసింది కూలింగ్ పీరియడ్, ఇది మీకు 48 అవర్స్ లోపల కంప్లీట్ అవుతుంది. మీకు ఏదైనా కావాలంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇది సంథింగ్ రెలవెంట్ సపోర్ట్ నేను చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి సెటిల్మెంట్ అయ్యే డేటు టైము పర్టికులర్గా కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు, బాగా నచ్చింది నాకైతే. సో ఇంక బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిషియర్ అకౌంట్ ఇది నెంబర్, ఇది మీరు సమ్ పేమెంట్ ట్రాన్స్ఫర్ పెట్టారు కదా, ఇది కూలింగ్ పీరియడ్లో ప్రాసెసింగ్ అయితే ఉంది. మీకు ఈ స్పెసిఫిక్ డేట్ కల్లా మీకు అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది అని చెప్పడానికి ఇక్కడికి స్టేటస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు చూపించిన పేమెంట్ కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన వెంటనే వీళ్ళు మళ్ళీ మెయిల్ పంపిస్తారు మీకు, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇదే టైప్ ఆఫ్ వ్యూలో మీరు ఈజ్ బై డీల్ అప్లికేషన్ వాడి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే జస్ట్ 1% తోటి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అయితే చాలా బాగా అయితే నచ్చింది నాకు, మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఈ యాప్ లింక్ అయితే మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అంతేకాదు ఈజ్ మై డీల్లో రిఫరెండ్ ఎర్నింగ్ ఉంది కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. అండ్ అంతేకాదు మన క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డ్స్ కంపారిజన్ చేసుకుంటూ ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది ఏంటి ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుని డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ యాప్లో అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు యాప్ అయితే యాప్ స్టోర్ ప్లే స్టోర్ ఉంటుంది, ట్రస్టెడ్ యాప్ అనమాట ఇది. మన కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది, అండ్ ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మీరు ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ వీళ్ళు చెప్పిన టైం సెటిల్ చేస్తూ ఉంటారు. సో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. కాస్ మరి కంప్లీట్ ఇది మనకి బాగా ఫీడ్ అయితే మరి మీరు ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.